మా ముసలోడు ఎంత దారుణంగా ఉన్నాడో ఈ వీడియోలో చూపిస్తారండి. మా ఇంట్లోకి బయట నుంచి పనిచేసే వాళ్ళు వచ్చినారు ఒక రూమ్ కట్టడానికి. వాళ్ళకు పొద్దున్నే కాఫీ, టీ చేసి ఇచ్చినానన్నమాట. వాళ్ళు పని చేస్తా ఉంటే నాకు ఒక 10 నిమిషాల గ్యాప్ ఉంటే, ఆ గ్యాప్‌లో చూడండి ఇక్కడ రేకులకి ఇంతకుముందు పని చేసేటప్పుడు దివానియా పని కొంచెం సిమెంట్ అంటుకునింది. ఆ సిమెంట్‌నంతా పట్టీ బ్లేడ్ తీసుకొనొచ్చి రుద్దమని చెప్పినాడు. ఆ రుద్దేదానికి పైకెక్కి లిచ్చినేసుకొని రుద్దాలన్నమాట. చూడండి అది రేకుల పైన ఎక్కడో ఉన్నది సిమెంటు. దాన్ని పట్టీ బ్లేడ్ తీసుకొని గీకిస్తా ఉన్నాడు మా దగ్గర. అంత దారుణంగా ఉంటాడు. పొద్దున్నే లేచి 4, 5 మందికి నాష్టా చేసిచ్చి, మా బాబాకి గవ్వా చాయ్ చేసిచ్చి, పిల్లోళ్ళని స్కూల్‌కి వదిలి ఖాళీగా ఉంటే ఆ ఖాళీ టైంలో ఈ పని చేపిస్తా ఉన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ చేసి వాళ్ళకి, దాని తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొనొచ్చి 3 కాకతలకే మళ్ళీ గవ్వా చాయ్ రెడీ చేయాలా. ఈ కొద్ది గ్యాప్‌లోనే చూడండి పైన ఎక్కడో రేకులకుండే సిమెంట్‌ని ఆ పట్టీ బ్లేడ్ తీసుకొని గీకిస్తా ఉన్నాడు. ఎక్కడ పోతుందది? సరే అదేమన్నా ఇంట్లో ఉన్నదా గలీజ్‌గా కనరావడానికి అనే దానికి ఎక్కడో పార్కింగ్‌లో ఉండే స్తంభం అన్నమాట. దాన్ని క్లీన్ చేపిస్తా ఉన్నాడు. లిచ్చినేపిచ్చి పైన. సో నా వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటది మా బాబాతో. మామూలుగా ఉండదు.